ఓకే బ్రో, ఓకే బ్రో, వస్తారు. ఓకే బాయ్ బ్రో. ఈరోజు ఊబర్ ఓపెన్ చేసిన ఫస్ట్ పికప్ అయితే వచ్చేసింది. పికప్ వచ్చేసి 1.4 కిలోమీటర్స్ ఉన్నది. 4 minutes టైం చూపిస్తుంది. కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ పిక్ చేసేసుకుంది. చిన్ని అమ్మాయి రోడ్లు ఏంట్రా అట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ KNR రైడ్స్ అండ్ వ్లాగ్స్. ఓకే, కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఇది డ్రాప్ పాయింట్ వచ్చేసి 5.2 కిలోమీటర్స్ ఉంది. 19 minutes టైం చూపిస్తుంది. ఇది వచ్చేసి డ్రాప్ హౌజింగ్ రోడ్కి వచ్చింది. J2 సిగ్నల్ దగ్గర నిన్న పోలే రాకపోవడానికి, నిన్న పోలే. ఈరోజు వచ్చిన చూద్దాం ఈరోజు ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి. వర్షం పడిపోతే ఎర్నింగ్స్ బాగానే ఉంటాయి, వర్షం పడితే మాత్రం ఎర్నింగ్స్ ఉండవు. ఓవరాల్ అయితే ఇంకో రైడ్ తీసుకున్నా. అమ్మాయి ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఒక లారీ ఇరుక్కుపోయినాడు. వాడేమో ఏమంటారు, నేను బ్యాక్ సైడ్ వెళ్ళాలా, వాడేమో ఇప్పుడు నేను వెనక్కి పోవాలన్నా వీళ్ళేమో ఆగుతారు అంటారు. ఈ ఆటో వాళ్ళు ఆగుతారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళే పనిలోనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వాడు తీసుకొచ్చాడు ఆపేసాడు. ఈ కొడుకులేమో ట్రాఫిక్ ఆగకుండా జోకులు చూసుకుంటారు. వీళ్ళు ఒకటి ఆవురు దారిలో ఉండి. సరే పికప్ మన పక్కన 150 meters ఉంది. పోయి పిక్ చేసేసుకుందాం కస్టమర్. అంకుల్ ఓలానా 3807. ఓకే, ఇది డ్రాప్ వచ్చేసి 11 kilometers ఉంది. 10 kilometers ఉంది. 29 minutes టైం చెప్తుంది. అమీన్పూర్కి వచ్చింది డ్రాప్ అయితే. ఉంటుంది ఇప్పుడు ఏమంటారు 9 అవుతుంది కదా, ఉంటుంది 10 o'clock దాకా ట్రాఫిక్ ఉంటుంది. ఆ తర్వాత నార్మల్గా ఉంటుంది. చాలామంది ఏమంటున్నారంటే కింద కామెంట్లు, బ్రో నేను నాది అవెంజర్ 160 ఉంది, 160 మీద కొడితే ప్రాఫిట్ ఉంటుందని. మళ్ళీ పల్సర్ 150 ఉంది, 150 మీద కొడితే ప్రాఫిట్ ఉంటుందని అడుగుతాను. నా దగ్గర బండులు లేవు కదా, నేను ట్రై చేయొచ్చు. వాళ్ళ మైలేజ్ని బట్టి ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు 45 అట్లా వస్తుంది అనుకో మైలేజ్. వాళ్ళు ఏం లేదు, ఇంకో రైడ్ ఎక్స్ట్రా కొట్టుకోవడమే. అంటే పెట్రోల్ పైసలు సంపాదించుకోవాలి కదా. మళ్ళీ మనకు కావాల్సిన పైసలు పక్కన పెట్టుకొని మళ్ళీ పెట్రోల్ పైసలు సంపాదించుకోవాలి. అలా డౌట్ ఉన్నప్పుడు ఏం లేదు, 1 లీటర్ పెట్రోల్ తీసుకోవాలి, ఇంకో 50 రూపాయలు పెట్రోల్ మన పక్కన పెట్టుకోవాలి. ఆ 1 లీటర్ పెట్రోల్ పోసుకోవాలి, రైడ్లు పెట్టాలి అయిపోయాక. అప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి తెలుస్తుంది, అదే లీటర్ పెట్రోల్ ఎంత వస్తుంది, ఓకే మనం ఎంత చేయగలుగుతామని. ఎవడో ఉండి నేను 2000 కొట్టినా 1500 కొట్టినా అని చెప్పి మీరు పోయారు అనుకో, మీరు బుక్ అయిపోతారు. వాళ్ళకంటే రోజు కొట్టి అలవాటు ఉంటుంది. అలవాటు లేకుండా మీరు పోయి కొట్టి మళ్ళీ హాస్పిటల్ పడ్డారనుకో లేని పని వస్తుంది. ఫస్ట్ మీరు వెళ్ళండి, మీరు చెక్ చేసుకున్న తర్వాతనే అప్పుడు కొట్టుకోండి. ఎందుకంటే 8 hours అంటే 8 hours బైక్ మీదే కూర్చొని ఉంటాం కాబట్టి. సరే ఇప్పుడంటే నార్మల్గా వెదర్ కూడా మంచి కూల్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అదే సమ్మర్ అనుకో ఎండగా ఉంటుంది, అన్నీ ఉంటుంది, మళ్ళీ టైంకి ఫుడ్ ఉండదు. మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఓకే అనుకుంటే కొట్టండి, లేకపోతే మీ ఇష్టం. అది ఏ బండి అయినా సరే ర్యాపిడ్ యూజ్ చేసుకోవచ్చు. మినిమం 50 వస్తే మైలేజ్ కొంచెం మంచిగా ఉంటుంది అనమాట, అంతే. ఓకే, ఇదైతే కస్టమర్ డ్రాప్ దగ్గర డ్రాప్ చేసేద్దాం. 86. ఓకే, ఓలాలో సెకండ్ రైడ్ అయితే 86 రూపీస్ వచ్చింది. ఓలాలో అయితే ఇంకో రైడ్ తీసుకున్నా. ఇది పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 kilometer ఉంది. 4 minutes టైం చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్ని పిక్ చేసేసుకుందాం. ఓలాలో అయితే ఇంకో రైడ్ తీసుకున్నా.
ఇందాక వచ్చిన రైడు వాళ్ళు అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను, ఇంకొక 2 minutesలో అయితే రీచ్ అయిపోతా. అక్కడికి వెళ్ళాక వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. అసలు ఎందుకు బుక్ చేసుకుంటారో ఎందుకు క్యాన్సిల్ చేస్తారో తెలియదు. మైండ్ పని చేయదు వీళ్ళకి. పికప్ వచ్చేసి 1.3 kilometers ఉంది. 4 minutes టైం చూపిస్తుంది. సార్ లొకేషన్ రైట్ అంటారు, లెఫ్ట్ అంటారు, రైట్ అంటారు, వీళ్ళకి తెలియదు. నేను ఇప్పుడేమో లెఫ్ట్ సైడ్లో ఉన్నా, లొకేషన్ ఏమో రైట్ సైడ్ అని చూపిస్తుంది. కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్. 3305 ब्लॉग भी बना था। ఇది డ్రాప్ వచ్చేసి 3.4 kilometers ఉంది. 10 minutes ట్రైన్ చూపిస్తుంది. మరి 3.4 ఉంది, మనకు అమౌంట్ ఏమో 64 rupees చూపించింది. అయితే వీళ్ళకి ఆల్రెడీ మైనస్ ఏమైనా ఉన్నామైతే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ కస్టమర్ ఆన్లైన్లో పే చేసాడు. అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఓకే, 3.3 kilometers 61 rupees వచ్చింది. ఓకే, ఊబర్లో అయితే ఇంకో రైడ్ వచ్చింది. ఇది పికప్ వచ్చేసి 1.6 kilometers ఉంది. 6 minutes టైం చూపిస్తుంది. ఇది అమౌంట్ 66 rupees చూపించింది. అమౌంట్ ఈరోజు అన్నీ 66, 56 అట్లానే వస్తున్నాయి. ఒక్క కూడా 100 రీచ్ అవ్వాలంటే మనం పక్క ఐడి సైడ్ పోవాల్సిందే. ఇటు సైడ్ ఉంటాయి కానీ ఇంకా రావట్లేదు. రైట్ లెఫ్ట్ సైడ్ వస్తాయేమో మెల్లగా. వెళ్ళి కస్టమర్ని పిక్ చేసేసుకుంది. ఓకే, ఊబర్లో డ్రాప్ వచ్చేసి 6.9 kilometers ఉంది. 20 minutes టైం చూపిస్తుంది. నిజాంపేట ఎక్స్ రోడ్ సైడ్ వచ్చింది డ్రాప్ అయితే. ఓకే, థ్యాంక్ యూ. 62 rupees వచ్చినాయి రోడ్ అయితే. ర్యాపిడోలో అయితే రైడ్ తీసుకున్నా. 3 యాప్లు ఓపెన్ చేసి పెడుతున్నాయి. ఏ యాప్లో రైడ్ వస్తే ఆ యాప్లో వెళ్ళిపోతున్నా. ఎందుకంటే వెయిట్ చేద్దామంటే వర్షం పడేటట్టుంది. ఎందుకు టైం వేస్ట్ చేయడం అనిపిస్తే ఏ యాప్లో రైడ్ వస్తే ఆ యాప్లో రైడ్ తీసుకున్నాను. ఇది డ్రాప్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 8.1 kilometer ఉంది. 17 minutes టైం చూపిస్తుంది. 8.1 అంటే చూద్దాం మనకు అమౌంట్ ఎంత ఇస్తుందో ర్యాపిడో వాళ్ళు. 76 అన్న. ఓకే, 76 rupees అయితే వచ్చింది రైడ్. ఏమైనా ఓకే, ఆయన టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. అప్పుడు 10 rupees మైనస్ చేసాడు. మైనస్ కాకుండా యాడ్ అయిందండి 1 rupees. ఇది టోటల్ 90 rupees రైడ్ అయితే 76 5681. ఓకే, ఓకే అన్న. ఛానల్ నేమ్ అవును. ఏం పేరు అన్న? కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్ అని ఉంటుంది. ఏంటన్నా? కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. ఓకే బ్రో. ఓకే బ్రో, వస్తారు. ఓకే, బాయ్ బ్రో. ఊబర్లో అయితే ఇంకో రైడ్ తీసుకున్నా. ఈ పికప్ వచ్చేసి 1.4 kilometers ఉంది. వర్షం పడుతుంది. స్టార్ట్ అయిన వర్షం వర్షం పడుతుంది. టైం వచ్చేసి 11:53 అయిందా. చూద్దాం, కొంచెం ఇంకా ఎక్కువ అయిపోతే వెళ్ళిపోదాం ఇంటికి. ఎట్లా చిన్నగా పడితే ఏం కాదు. పికప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఊబర్ వర్షం అయితే ఎక్కువ అయిపోయింది. తడిచిపోతున్నాం. ఇంకా గోపురం కూడా తడిచిపోతుంది.
ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 స్టార్ట్ అయినా ఇప్పుడు 1:12 అవుతుంది. ఇంకా చేద్దాం అనుకున్నా కానీ వర్షం పడుతుంది, మొత్తం తడిచిపోయినాయి అప్పటికే. ర్యాపిడోలో వచ్చేసి 208, ఒక్క నిమిషం, 208, 208 ప్లస్ ఓలా కూడా 3 యాప్లు. ఇదిగో ఫోన్ కూడా పనిచేయట్లేదు వర్షంకి, ఫోన్ కూడా పనిచేయట్లేదు. నేను స్క్రీన్ షాట్లు అన్ని వీడియోలో పెడతా, ఎంత వచ్చినా మొత్తం క్యాలిక్యులేట్ చేసి మీకు డిస్ప్లే చేస్తాను.